హాయ్ ఎవ్రీవన్. ప్రైస్ ఎప్పుడు కూడాను సిమిలర్ సిచ్యువేషన్లో సిమిలర్ షేప్లోనే మూవ్ అవుతూ ఉంటుంది, ప్యాటర్న్స్గా తయారవుతాయి. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఏవైతే ఈ ప్యాటర్న్స్ ఉన్నాయో ప్రైస్ స్ట్రక్చర్స్ని మనం చార్ట్ ప్యాటర్న్స్ అంటాం. కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇన్స్టిట్యూషన్స్ ఒకే ప్రైస్ వద్ద లేదా ఒకే క్యాండిల్లో ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ జరగదు. వాళ్ళని బయింగ్ చేసినా సెల్లింగ్ చేసినా ఒక ప్రైస్ జోన్లోనే జరుగుతుంది. ఇదే సమయంలో మార్కెట్లో పార్టిసిపెంట్స్ యొక్క ఎమోషన్స్, గ్రీడ్, ఫియర్, పానిక్ ఇలాంటి ఎమోషన్స్ వల్ల ఈ ప్యాటర్న్స్ ఏర్పడడం జరుగుతాయి. ఈ వీడియోలో మనం ఈ చార్ట్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడదామండి. ఈ 4 రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్: డబుల్ బాటమ్, డబుల్ టాప్, హెడ్ అండ్ షోల్డర్స్, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్, ఇది బుల్లిష్ ప్యాటర్న్, అసెండింగ్ ట్రయాంగిల్, ఇది బేరిష్ ప్యాటర్న్, డిసెండింగ్ ట్రయాంగిల్. ఈ వీడియో ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషనల్ పర్పస్ కోసమే చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియోని టిప్స్ కిందగాను, సజెషన్ కిందగాను, రికమెండేషన్ కిందగాను పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మరియు పెట్టుబడి పెట్టడం ఆర్థిక నష్టాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ట్రేడింగ్ లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. మీరు ఇప్పుడు చూస్తుంది డబుల్ బాటమ్ ప్యాటర్న్ అండి. ఈ డబ్ల్యూ షేప్లో ఉంటుంది. స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్ తర్వాత అట్ ఏ పర్టికులర్ ప్రైస్ లెవెల్లో స్ట్రాంగ్ డిమాండ్ వస్తుంది, ప్రైస్లో ఇంక్రీజ్ అవుతుంది. అగైన్ సెల్లర్స్ ఎంటర్ అవుతారు, ప్రైజెస్ కిందకు వస్తాయి. ఇంచుమించుగా సేమ్ ప్రైస్ జోన్లోనే అగైన్ స్ట్రాంగ్ డిమాండ్ వచ్చినట్లయితే ప్రైస్లో ఇంక్రీజ్ జరుగుతుంది. ఈ నెక్లైన్ని, దీన్ని మనం నెక్లైన్ అంటాం. ఈ నెక్లైన్ వద్ద బ్రేక్అవుట్ జరిగింది అంటే బయర్స్ స్ట్రాంగ్ అయినట్టు, సెల్లర్స్ వీక్ అయినట్టు, అంటే ట్రెండ్ రివర్సల్ జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైస్లో అయితే రికవరీ వస్తుంది. మీరు ఏదైతే ఈ డెప్త్ చూస్తున్నారో ఈ నెక్లైన్ నుంచి ప్రైస్ ఇంచుమించుగా అంతవరకు రికవర్ అయ్యే ప్రాబిలిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ కనిపిస్తుందో ఇది డబుల్ టాప్ ప్యాటర్న్ అండి. ఒక మంచి బుల్ ట్రెండ్ అయిన తర్వాత సెల్లర్స్ ఎంటర్ అయ్యారు, ప్రైస్ కిందకి పుష్ చేయడం జరిగింది. బయర్స్ ఈ పాయింట్ దగ్గర అగైన్ ఎంటర్ అయ్యారు. బయర్స్ ఎంటర్ అవడంతో ప్రైస్ కూడా పైకి వచ్చింది. అగైన్ సెల్లర్స్ ఈ ప్రైస్ లెవెల్లో ఈ జోన్లో అగైన్ ఎంటర్ అయ్యారు, ప్రైజెస్ అయితే అగైన్ కిందకి వచ్చాయి. ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో సెల్లర్స్ డామినేటింగ్ గా ఉన్నారని మనకు అర్థమవుతుంది. ట్రెండ్ కూడా చేంజ్ అయినట్టు, ఇక్కడ బయర్స్ కూడా స్ట్రెంత్ వీక్ అయినట్టు. బ్రేక్ డౌన్ అయిన తర్వాత ప్రైస్ లో బీరిష్ సెంటిమెంట్ మొదలైందని అర్థం చేసుకోవచ్చు. ఈ ఫాల్ ఎంతవరకు ఉండొచ్చు అంటే అప్రాక్సిమేట్లీ మినిమం ఏదైతే ఈ డెప్త్ ఉందో అంతవరకు అయితే ప్రాబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తుంది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అండి. ఇందులో ఒక హెడ్ ఉంటుంది, 2 షోల్డర్స్ ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్. హెడ్ యొక్క డెప్త్ ఎప్పుడు కూడాను షోల్డర్స్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్యాటర్న్ మనకి ఏం చెప్తుందంటే సెల్లర్స్ మల్టిపుల్ టైమ్స్ పర్టికులర్ ప్రైస్ లెవెల్ దగ్గర సెల్లింగ్ జరిగింది, ప్రైజెస్ అయితే వెంటనే ఫాలో అవ్వడం జరిగింది. బయర్స్ ఏమో స్ట్రాంగ్ డిమాండ్ ఉండడం చేత డిఫరెంట్ ప్రైస్ లెవెల్లో వాళ్ళు ఎంట్రీ అయ్యి ప్రైజెస్ అయితే పైకి పుష్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ నెక్లైన్ వద్ద బ్రేక్అవుట్ అయిందో అప్పుడు బయర్స్ స్ట్రెంత్ పెరిగినట్టు, బయర్స్ డామినేటింగ్ చేసినట్టు ట్రెండ్ రివర్సల్ జరిగిందని కూడా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ట్రెండ్ రివర్సల్ జరిగిందో ప్రైస్లో ఏదైతే ఇంక్రీజ్ వస్తుందో అది అప్రాక్సిమేట్లీ మినిమం డెప్త్ ఆఫ్ ది హెడ్ ఏదైతే ఉందో అంతవరకు అయితే రికవరీ అయ్యే ప్రాబిలిటీ అయితే ఉంటుంది. ఇలాంటి లెర్నింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అండి. ఇందులో ఒక హెడ్ ఉంటుంది, 2 షోల్డర్స్ ఉంటాయి. డెప్త్ ఆఫ్ ది హెడ్ ఎప్పుడు కూడాను షోల్డర్స్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్యాటర్న్ మనకి ఏం చెప్తుందంటే ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ జరిగిన తర్వాత సెల్లర్స్ ఎంటర్ అయ్యారు, ప్రైజెస్ కిందకి పుష్ చేయడం జరిగింది. బయర్స్ అగైన్ ఎంటర్ అయ్యి ప్రైజెస్ పైకి వచ్చింది. కానీ బయర్స్ యొక్క స్ట్రెంత్ కన్నా సెల్లర్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉండడం చేత ప్రైజెస్ అగైన్ కింద పుష్ చేయబడ్డాయి. మల్టిపుల్ టైమ్స్ బయర్స్ ఎంట్రీ అయినా ఎప్పుడైతే నెక్లైన్ వద్ద బ్రేక్ డౌన్ జరిగిందో అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు సెల్లర్స్ డామినెన్స్ పెరిగినట్టు, సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ పెరిగినట్టు, ట్రెండ్ రివర్సల్ జరిగిందనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో బీరిష్ సెంటిమెంట్ పెరిగినట్టు, ప్రైజెస్లో అయితే ఫర్దర్ ఫాల్ ఉంటుంది. మినిమం ఏదైతే డెప్త్ ఉంటుందో జనరల్లీ ప్రైజ్ అయితే ఇంచుమించుగా అంతవరకు ఫాల్ అయ్యే ప్రాబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్లో ఏం జరుగుతుందంటే రెసిస్టెన్స్ ఏమో సేమ్ గానే ఉంటుంది అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే బయర్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నప్పుడు హయ్యర్ లోస్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఇది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతుందో బులిష్ బయర్స్ పెరిగినట్టు, ప్రైస్లో ఇంక్రీజ్ ఉంటుంది. ఈ ఇంక్రీజ్ ఏమో అప్రాక్సిమేట్లీ
ఏదైతే ఈ హైట్ ఉంటుందో, ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ ఉంటుందో అంతవరకు పెరిగే ప్రాబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండి. ఈ ప్యాటర్న్ మనకి ఏం చెప్తుందంటే ప్రైస్ లెవెల్ అయితే ఒకే దగ్గర సపోర్ట్ ఉంటుంది, కానీ సెల్లర్స్ ఏమో చాలా అగ్రెసివ్, లోవర్ హైస్ ఫామ్ అవుతూ ఉంటుంది. ప్రైస్ లో ఇంక్రీజ్ వస్తే సెల్లర్స్ ఎంట్రీ అయిపోతున్నారు. సెల్లర్స్ ఫుల్ డామినేటింగ్ అనమాట. ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరుగుతుందో బీరిష్ సెంటిమెంట్ జరిగినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రైస్ లో అయితే డౌన్ ఫాల్ ఉంటుంది. మినిమం అప్రాక్సిమేట్లీ ఈ హైట్ ఆఫ్ ది ఏదైతే ట్రయాంగిల్ ఉందో ఫాల్ అయితే అప్రాక్సిమేట్లీ అంతవరకు జరిగే ప్రాబిలిటీ అయితే ఉంటుంది. మనం ఈ చార్ట్ ప్యాటర్న్ ని అనాలిసిస్ చేసినప్పుడు తప్పనిసరిగా ఎగ్జిస్టింగ్ ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది అనే విషయం మనం గమనించాలి. చార్ట్ ప్యాటర్న్స్ ఎప్పుడు కూడా హైయర్ టైం ఫ్రేమ్ లోనే మనం గమనించాలి. డైలీ, వీక్లీ చార్ట్ ప్యాటర్న్ అనాలిసిస్ చేసేటప్పుడు దాన్ని వాల్యూమ్ తో కలిపి చూడడం వల్ల మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. వాల్యూమ్ గురించి ముందుగానే వీడియోస్ లో మనం మాట్లాడుకున్నాం. ఆ వీడియోస్ తప్పనిసరిగా చూడండి. వీడియో లింక్ మీకు ఇక్కడ కార్డ్స్ లో కనిపిస్తుంది. చార్ట్ ప్యాటర్న్ ని మీరు ఎప్పుడు కూడా యాంటిసిపేట్ చేయొద్దు. కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే నెక్ లైన్ బ్రేక్ డౌన్ అయినా బ్రేక్అవుట్ అయినా జరిగినట్లయితే మనకి కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడే మన ప్రాబిలిటీ బెటర్ గా ఉంటుంది. ట్రేడింగ్ లో ఎప్పుడు చేసినా రిస్క్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఏవైతే చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయో వాటిని 100% యాక్యురసీగా పనిచేస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. చార్ట్ ప్యాటర్న్స్ భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయవు. కేవలం అవి ప్రాబిలిటీ గురించి మాత్రమే చెప్తాయి. మీరు ఇప్పుడు చూస్తుంది టెలిగ్రామ్ ఛానల్ అండి. ఇది ఫ్రీ టు జాయిన్. ఇందులో మార్కెట్ సెంటిమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇండెక్స్ ఫ్యూచర్స్ డేటా ఏ విధంగా ఉంది, ఇండెక్స్ పిఈ ఏ విధంగా ఉంది, ఇలాగా ఇంపార్టెంట్ మార్కెట్ సెంటిమెంట్ డేటా పాయింట్స్ అన్ని మీకు అందులో అప్డేట్ అవుతుంటాయి. ఈ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. ఇలాంటి లెర్నింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.